అరే వేసుకుని అడుగుతారండి. మీరు వేసుకున్నారు కనుక మా అమ్మాయి అడిగి ఇచ్చేసేయండి. వాషింగ్ చేసి 1 year అయింది. అబ్బా ఏంటి బాబు వాషింగ్ చేసి 1 year అయింది. అయితే వద్దులే నాయనా. చేసా మరి మిగిలింది. బావగారు తెగ బాధ పాడుతున్నాడు. మంచి పాట ఒకటి పాడవే. డబ్బులు ఇస్తే నడకలో కొదమ సింహపు అడుగులున్న చిన్నవాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న మనగాడ మెరుపులున్న మనగాడ రావా అమ్మకడి మాట ఊరు రోత పట్టేది కదా ముండల్లారా. మీరే కదా బాబు పోదాం ప్రాణాలుగా పెద్ద పంటను ఒళ్ళు పొంగి ఆపుకోలేకపోయా. రారా కౌగిలి చేల రారా దొరా నీ రంగే ప్రాయంబు నీదేనురా రారా కౌగిలి చేల రారా దొరా నీ రంగే ప్రాయంబు నీదేనురా. కౌగిలి చేల రారా దొరా నీ రంగే ప్రాయంబు నీదేను. పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోని బాబాలు పొదరిల్లు నిన్ను నన్ను రమ్మన్నది నా మదిలోని బాబాలు జుమ్మన్నది. ఆటాడవా సయ్యాటాడవా నీ కన్ను చూపుతో నన్ను వేటాడవా రారా కౌగిలి చేల. బాబారు మీ నాన్నగారు వచ్చారు. వచ్చాడు మీ నాన్న. ముంచాడు కొంపిళ్ళే అమ్మ కడుపులు మాడ ముంచాడు కొంపిళ్ళే అమ్మ కడుపులు మాడని. భీమవరం రమణకుమారి గారు చంద్రమతి తిరుపతమ్మ ఇలాంటి నాటకాలు ఆడుతూ ఉంటుంది. మాకు బాగా పరిచయం. అమ్మాయి మంచి గాత్రం. చంద్రమతి కూడా బాగా నీట్గా ఆడుతుంది. ఆ అమ్మాయి నన్ను ఆశీర్వదించి ఒక 500 రూపాయలు బహుకరించారు. వారిని అందరికా ఓకే మా బ్యాచ్లో ఐదుగురికి తలా 100 రూపాయలు ఇచ్చి ఆశీర్వదించారు. వాళ్ళని ఆ కళామ తల్లి దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. తర్వాత అంతర్జాతీయ నటులు ఏవి సుబ్బారావు గారి కుమారులు ఏవి కోటేశ్వరరావు గారు ఇప్పుడు భవానీ
చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? ఏమీ లేదండి, కొత్త బేరమగడ తగిలితేను ముస్తాబై కూర్చున్నాడు తెలిసిరదా. అప్పుడే వచ్చిందా పాపం? ఎంత ముక్కుపట్టే ముచ్చమ్మవి. అవునవును, ఎవరి మాటల వారికి ఇంపగా నిండదు. ఈ పూట ఎవరో తప్పక పైక మిత్రని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చుందుకు తగిన ఫలము అదేమిటో తానే ప్రాణమన్న ఆడవారిని మీ మగవారు ఎప్పుడు నమ్మారు గనక. ఏ చండాలుడు! చింతామణి, నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యానికన్న మాట కూడా అంత తలకిందులకు. ఏమండి, హాస్యమనకు కూడా హద్దుండవను. వడలమండి హాస్యమా? పోనేమో పొరపాటు కానీ ఇంతకు వాడెందుకు వచ్చినట్టు? ఎవరండి వారు? సుబ్బిశెట్టి. ఎవడి ఎవడా? ఆ విషయం మీకెవరు చెప్పినారు? నేనే చూచాను. వీధి గుమ్మన చొరచు మీ అమ్మ కట్టబడవలసి వచ్చునని పెరటి గుమ్మ కడికి వచ్చేసరికి తటాన తలుపు తెచ్చుకొని బడాల బయటకు వచ్చిన ఆ పాటు నన్ను చూచి అతడును, అతను చూచి నన్ను నివరిపోయినాము. అంతటా అతని కనుమానం కలుగున్నట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరొచ్చా. తెలిసిందా? ఎలాగో అతని రాక గురించి ఇతడు అడిగే ఉండును. అతడు ఏమి చెప్పని తెలియకున్నా మనము ఏమి చెప్పినని చిక్కే. అయినను ఆ సుబ్బిశెట్టి కోమిటి బిడ్డ సాధారణంగా కోసినా కూడా నిజం చెప్పడు కదా. అదిగో ఈ త్రోవ తక్కి చూసేదని. ఏమండి ఎందుకు వచ్చినారని అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పినారు? ఏదో మేళం కోసం వచ్చానని చెప్పినాడు. చెప్పిన కదండి, ఇంకనేమి మీ సందేహము? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. కోపం ఎందుకండి? నా ఎందేమన్నా పాపమడిన కదా. శబాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదాను. మేళం కోసం కదా వచ్చానని చెప్పావు. అవును, మరి మేళపు కొరకు వచ్చిన మన విశాలబడిగా వీధి గుమ్మని పోక బెదరచు పెరటి దారిని పోవటం ఎందులా కాది. అదిగో అప్పుడే వస్తున్నట్టు. అలాగో అయినను ఆ సంగతి కూడా అతన్ని అడిగి తెలుసుకోలేకపోయారా? అడిగేవాడిని కానీ ఇంతలో బాల్యమిత్రుడు అగ్గుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరణ కుశలప్రసాద్ చేసిపోయి అందువల్ల అడుగుటకు అవకాశం లేకపోయినది. ఆ సంగతి కూడా నేనే చెప్పేదా ఆలకింపు. మేడ గురించి మాట్లాడకై మా అమ్మాతని మేడమే తీసుకొని వచ్చినది. ఏమండి, మా ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మా ధర్మము కదండి. ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. కూర్చోమని కుర్చీ వేసి తామ్మని మేమగా వచ్చిన పని మొదలుపెట్టి అదే ప్రసంగం మొదలుపెట్టును. అవునండో, అచ్చం నాకు ఇలాగే కోపం వచ్చి చప్పని మేడ దిగి వచ్చి నా మనసు గమనించిన మా అమ్మ తోట చూపుడిక విషయము తీసుకెళ్లి అతనిని దొడ్డి దావన సాగనంపినది జరిగిన యథార్థం ఇదండి. మీరు నమ్ముడు నమ్మక పొండు. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో ఎన్నడూ నలసంత అబద్ధమాడవని నా నమ్మకము. కాదండి, ఈ చింతామణి ఎవరితోడు అబద్ధమాడదు. అసలు చింతామణి ఈ కులంలో పుట్టాల్సింది కాదే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించడానికి కారణం ఇదే కదండి. సందేహమేమి? ఎవరి మాటలు ఏలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించాను.
కామెపల్లి పరమయ్య గారు సీతారామయ్య గారు ఆశ్రయిస్తూ 100 రూపాయల కానుక ఇచ్చారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. జగజ్జన కనకదుర్గమ్మ తల్లి వారిని ఎల్లవేళ చల్లగా మనసారా కోరుకుంటున్నాం. వారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నంబుల కోటేశ్వరరావు గారు నన్ను ఆశ్రయిస్తూ మరొక 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నల్లగొర్ల పెద్ద వెంకటేశ్వర గారు మరొక 100 రూపాయల కానుక ఇచ్చారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకృష్ణ పరమాత్మ వారిని ఎల్లవెళ్ళ చల్లగా మనసారా కోరుకుంటున్నాం. వారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెద్దలు నంబుల ఆంజనేయులు గారు నన్ను ఆశ్రయిస్తూ 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీకృష్ణ పరమాత్మ వారిని ఎల్లవెళ్ళ చల్లగా మనసారా కోరుకుంటున్నాం. వారికి హృదయపూర్వక నమస్కారాలు. కళాభిమాని నన్ను ఆశ్రయిస్తూ 100 రూపాయల కానుక సమర్పించారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు. చింతామణి, ఇందాక నుంచి ఈ డబ్బుల గురించే కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు రమ్మని మీ అమ్మ దాని సంగతి తెలిచారు. మా అమ్మ డబ్బు మనిషి కాదండి. మీరు అలా మా అమ్మ నిందిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏమండోయ్, ఒక చిన్న మాట అడగమందరా? ఓహో, సరే కానీ ఒక చిన్న మాట. ఏమిటది? ఏమీ అనుకోరు కదా? మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటి కేవలం చింతామణి, దైవం తరచుగా ధనికులాకలు తాటిపక్షుల తోడను, చేతులు చెమరాకుల తోడను, హృదయములు ఉక్కు మొక్కలతోడు చేచుండు. ఆ పైన ఇదంతయో చావుకబరి చల్లగా చెప్పట. ఇప్పటికంతే కానీ 2 జన్మ తప్పక స్నానం కూడా పలకాలు చెప్తామని. అవునవునండి, ఇంకనేమి ఎప్పటి పాఠమే మొదలైనది. ఇంతవరకు రేపు 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 తోపలు కూడా తగ్గించా. నా మాట కడవరకు విని ఆ తర్వాత నీకు తోచినట్టను ఇంతవరకు ఇదిగో అదిగో త్రిప్పిన తుంటని ఈ పొట్టు అంట చూ. అవునవును అవునవును, అంతగా మీరు తుంటాడు ఆదరించింది. ఆ తుంటాడు తుంటా చెప్పుదా చేతులు మా ఇంటి తోడుగా చెప్తామని మాట సాధ్యం మండిపడిన నేను మాత్రం మీకు చెప్పగలను. చిరాకు మన చివరంతా వినవా? ఇక వెళ్ళక్కర్లేదండి, ఇక వెళ్ళక్కర్లేదు. ఈరోజు ఇద్దరు నుండి విని విని నా ప్రాణం విసిగిస్తుంది. మీరు పిల్లల వదులు మా అమ్మను కోసిన కోతలకు నేను కౌటి భరించాను. ఇంకొక తెలుచో ఏ మందమాగా మింగి చాసింది. నా దారుణం.
జీవిపగలనా? నిన్ను విడిచి నేను బ్రతుకల్లా చిద్దామని, నిన్ను విడిచి నేను జీవిపగల విడిచి ప్రాణములొగ్గు మిత్రుల విడచి ఇల్లువా ఏమండి, ఈ నెలలో మీరు ఎర్రని యాగాన్ని తెచ్చారండి. ఇది మాత్రం యథార్థమే చింతామణి. కానీ నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు? అప్పు కోసం ఈ గ్రామం గడప గడప తిరిగొచ్చాను. ఎక్కడ ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టలేదు. దానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా చింతామణి? దొంగముంట మీ అమ్మాయి. అవును, ఏదో బ్రతుకుదామని చెప్పేసి మన సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 25,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ సెంటర్లో సైకిల్ షాప్ పెట్టుకున్నా. ఏదైనా డబ్బులతో తీసుకొచ్చి నీకు ఇద్దామని. మీ అమ్మ దొంగమంట ఎట్ట గమనించిందో ఏమో, అప్పులు వాళ్ళందరికీ తెలియపరిచింది. వాళ్ళందరూ వచ్చి తల ఒక సైకిల్ పట్టుకెళ్ళిపోయారు. చివరికి నేను గాలి కొట్టుకుని పంపు కూడా మీ ఇంటికే తీసుకొచ్చాను చింతామణి. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ఒక్క విషయం ఆలోచించు. దీని మాటకేమిలే కానీ నాకు ఉన్నంతలో నీకు నన్ను ఏమన్నా ఉపేక్ష చేసిన చింతామణి. ఎక్కడికి వెళ్ళినా అక్కడ చొక్క ఎదురున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా ఉపేక్ష చింతామణి. దాయాదులకు విక్రయించి వస్తువులు అత్తమారిచిన అల్లు మామిడి తోట నీవు కోరగా ప్రోత్సహించిన
కులము వారల్లా మా కులము వారల్లా నీకిది కూడదు కూడదు అయ్యో నీకిది కూడదు లెక్క చేయగ నీ ఎల్లుటి కుక్కవాల కాచుకొని ఇటులను కలిగి కలిగి నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా ఉపేక్షించా చెప్పము ఏమండి నాకు ఉన్నంతలో ఏమండి నాకు ఉన్నంతలో నేను మాత్రం మీకు ఏమన్నా లోటు చేశానండి చిరంజీవి విజయరాణి గారు వినుకొండ వాస్తవ్యులు వాళ్ళ అమ్మగారు వినుకొండ కళ్యాణి గారు